హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను కోడిగుడ్డు ఎండు రొయ్యలు వండుతున్నాను అనమాట. ఇదిగోండి ఎండు రొయ్యలు ఆల్రెడీ నానబెట్టాను. నానబెట్టుకోవాలి, ఫస్ట్ నానబెట్టుకొని నీట్గా శుభ్రం చేసుకుంటాను. నానబెట్టుకొని పక్కన పెట్టాను. అలాగే ఇదిగోండి ఎగ్స్ ఉడకబెడుతున్నాను. అందులో కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకొని నేను ముందుకు వస్తాను. ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోద్ది కాబట్టి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇదిగోండి మూకులు పెట్టేద్దాం. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. ఇదిగోండి శుభ్రం చేసేసాను ఎండు రొయ్యలు. మనకి ప్రాసెస్లో ఫస్ట్ ఏపేసి పక్కకు తీసి, ఎగ్స్ కూడా ఏపేసుకొని పక్కకు తీసేసి అప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఆయిల్ వేద్దాం. శుభ్రంగా పిండేసి ఎండు రొయ్యలు ఫస్ట్ వేపుకోవాలి. మనం వేపాక అప్పుడు ఎగ్స్ వేద్దాము. మా చిన్నప్పుడైతే అమ్మ ఎక్కువగా బెండకాయ ఎండు రొయ్య, బెండకాయ వంకాయ ఎండు రొయ్య, ఇట్లాగా దోసకాయలు ప్రతి దాంట్లో ఇన్ని తీసుకొని అవి అయితే చాలా ఐట్లో వేసేదన్నమాట. మాకు ఇప్పుడు అలాగా సరిపోవు. ఒకసారిగా అన్ని ఉండాలి. ముద్దకి మనకి రొయ్య తగిలితేనే తిన్నట్టు ఉంటుంది అనమాట. నాకులా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని చూడండి ఫుల్గా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంది. లాంగ్ వీడియోస్ అయితే నేను ఆపేసాను, ఎందుకంటే చూడట్లేదు, లైక్లు రావట్లేదు అని. కానీ పెడతాను, మీరు చూడకుండా పెడతానే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. మరి నల్లగా వేయకూడదు, దోరగా ఇవ్వండి. ఇలా వేస్తే చాలు. తీసేద్దాము. తీసేసి ఒక గిన్నెలో తీసేసుకుందాం. గుడ్లు వేపడానికి కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి ఎగ్స్ వచ్చేసాను, చూపిస్తాను. ఇవి వేపుదాం అనమాట. ఓకేనా, వేసిన వెంటనే మనం దాన్ని కదపకూడదు. ఆ తర్వాత ఒక వేస్తున్నాయంటే మనకు తెలుస్తాయి కదా, అప్పుడు మనం తిప్పుకోవాలి. చాలా నీట్గా వచ్చింది ఎగ్స్ మాత్రం ఈసారి. అప్పుడు కూడా పగలకుండా వచ్చిందనమాట. ఓకేనా, ఇవన్నీ వేసి మనం ముందుకు వస్తాం. ఎగ్స్ ఏగాయి, ఎగ్స్ కూడా వేపేసాను. ఎండు రొయ్యలు వేపేసాను. ఎండు రొయ్యలు వేపాను, ఫస్ట్ చూపించాను కదా ప్రాసెస్. అలాగే ఎగ్స్ కూడా వేపేసాను, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేయాల్సిన సరిపోద్ది. ఆనియన్ వేసేసుకుందాము. నేనైతే ఇందాక టమాటాలు కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేస్తాను అనమాట. ఇందులో అయితే నేను చింతపండు వేయట్లేదు, లాస్ట్ నేను వేస్తాను, మీకు చూపిస్తాను. ఓకేనా, ఉల్లిపాయలు వేగాయో లేదో చూద్దాము. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేద్దాము. ఆల్రెడీ నేను టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కట్ చేసాను అనమాట. పక్కన పెట్టేద్దాం. సరిపడా సాల్ట్, రుచి సరిపడగా ఉప్పు. ఆల్రెడీ ఇందాక పసుపు వేసాం కదా, కొంచెం వేద్దాం, ఎక్కువ వేయద్దు ఈసారి. గట్టి కూడా రానంటుంది. కారం కూడా మనం తినగలిగినంత వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. ఇప్పుడు ఏం చేద్దాం, మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి సిమ్లో పెట్టండి, మరి హైలో పెట్టద్దు, మాడిపోతుంది, బాగోదు కూర, టేస్టే మారిపోతుంది అనమాట. ఓకేనా, ఎంతవరకు వచ్చిందో చూద్దామా. టమాటా ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. తిప్పుదాం, గట్టి పెట్టి.
ఒకసారి. కలర్ఫుల్గా ఉంది, ఒకసారి చూడండి. బాగుంది కదా. టమాటా, ఎండ్రొయ్య, ఇంకా ఎండ్రొయ్యలు వేయలేదు, వేస్తాను. ఎగ్, ఎండ్రొయ్యలు, కోడిగుడ్డు, ఎండ్రొయ్యలు. ఏమీ అనుకోవద్దు, మధ్య మధ్యలో ఏదో వచ్చి రాని ఇంగ్లీష్ ఒకటి మాట్లాడుతూ ఉంటాను, అర్థం చేసుకోండి ప్లీజ్. నేనైతే పెద్ద ఇంగ్లీష్ నాకు రాదు, అంతగా చదువుకోలేదు, అందుకే నాకు వీడియోస్ కూడా సరిగ్గా చేయటం రాదనమాట. ఓకేనా. ఇదంతా రెడీ అయ్యాక మేము ముందుకు వస్తాం. టమాటా రెడీ అయింది కాబట్టి మనం ఇందులో ఎండ్రాయిడ్ వేద్దాం. చాలా వేసాను ఎండ్రాయిడ్. మా ఇంట్లో మనిషికి వచ్చి 2 గుడ్లు, ఒక్కొక్కటే సరిపోదు మాకు. మ్యాక్స్ గడికి, నాకు, మా పెద్దమ్మాయికి, మా చిన్నమ్మాయికి, అలాగే మా మేనకోడకి, అందరికీ 2 గుడ్లు అనమాట. మ్యాక్స్ గడి పై అయితే తింటగాని లోపల వైట్ అయితే తింటాడు, వాడికి నేనే వేస్తాను. నేను వైట్ లోపల ఎల్లో కలర్ నేను తిన్నాను, వాడు బాగా ఇష్టంగా తింటాడు. నేనైతే తినేదల్లా వైట్ తింటాను, నాకు అదే ఇష్టం. నేను వాటర్ వేద్దాం. వాటర్ వేసేసి దీని మీద ఇప్పుడు కోడిగుడ్డు పెట్టేద్దాం. ఎగ్స్ ఇదే వేరు కదా, చూడండి బాగుంది కదా. ప్లీజ్ లైక్ చేయండి, కష్టపడి చేస్తున్నాను కానీ మీరు మాత్రం లైక్ చేయరు, కనీసం నా వీడియో చూడొచ్చు కదా. నేను చింతపండు అయినా అన్నాను కదా, ఇదిగోండి నిమ్మకాయ వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. హాయ్, ఎంతవరకు వచ్చిందో చూద్దామా. కూర అయిపోయిందండి, ఇదిగో ఆయిల్ అయితే పైకి తేలింది. ఈ కూర ఎప్పుడైనా సరే మనం ఇట్లాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచితే కూర రెడీ అయిపోయినట్టే. ఎండ్రాయిలు చూసారా, ఉల్లిపాయల కంటే ఎండ్రాయిలు ఎక్కువ కనిపిస్తాయి. టేస్టీగా ఉండే ఎండ్రాయిల కోడిగుడ్డు రెడీ. ఇందులో మనం ఒకటి వేయాలని చెప్పాను కదా, నిమ్మకాయ పిండేస్తాను. ఓకేనా. నిమ్మకాయ పిండుతున్నాను చూడండి ఒకసారి. చేతితో అయితే రసం ఎక్కువ రాదు, ఎప్పుడైనా ఇట్లాంటివి తీసుకొని చక్కగా చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. కూర అయితే రెడీ అయిపోయింది, ఇంకా మనం నిమ్మకాయ వేసాక వండక్కర్లేదు, ఇట్లా చాలు, పిండేయండి చాలు, చాలా బాగుంటుంది కూర, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.